ఆ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి గారు ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ ఎదగదు, అదొక ఐరన్ లెగ్ అని చెప్పి 83 నుంచి ఉదాహరణ చెప్పుకొస్తున్నారు. 83లో ఎన్టీ రామారావు తోటి ఉంటే ఎన్టీ రామారావును దించేయడం, భాస్కర్ రావు తోటి వెళ్ళడం, ఆ భాస్కర్ రావు పదవి 4 రోజులు కథం. ఆ తర్వాత 85లో కాంగ్రెస్లో ఏడితే కాంగ్రెస్ అధికారంలోకి రాలే. చొక్కారావు గారి నేతృత్వంలో చేరినా అన్నారు. 89లో గెలిచిరు, మంత్రి పదవి రాలేదని తాపకొల్లి ఆఖరికి 96లో చొక్కారావు గారి నామినేషన్ కూడా వాళ్ళ అంత పెద్ద వ్యక్తి, వారి ద్వారానే నేను చేరినా జగిత్యాల ఈ నాయకులందరూ ముందు చెప్పాడు. ఈ మధ్య కాలంలో వారి నామినేషన్ కూడా వెళ్ళలే. ఇంక అప్పటి నుంచి కాంగ్రెస్ కొన్ని రోజులు అధికారంలోకి రాలే. మళ్ళీ అధికారంలోకి వచ్చినాక ఇక వారు ఉన్నారు. ఆ 5 ఏళ్లలో బై ఎలక్షన్లు, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ బొటాబొటిగా వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు పరలోకానికి వెళ్ళిపోయారు వీరితో కలిసి. ఇక 14 నుండి కాంగ్రెస్లో ఉంటే ఈ ఐరన్ లెగ్ ఉండదని చెప్పి ఆ కాంగ్రెస్లో కూడా రాలే. ఆ మాట టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్న సోషల్ మీడియాలో వచ్చింది. మరి ఇప్పుడు ఈ ఐరన్ లెగ్ జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్లోకి వస్తే మనగడ ఏముంటుంది అని చెప్పి చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినందుకు ఉరిదీయాలి కేసీఆర్ను, హరీష్ రావును అన్న వ్యక్తి ఈరోజు పెద్ద ఎత్తున వారిని స్వాగతించి చేర్చుకునే ఆలోచన ఉన్నప్పుడు ఉద్యమకారులు సహజంగా ఆలోచన రావడం తప్పలేదు. ఎందుకంటే ఖచ్చితంగా తెలంగాణ ఎందుకో అభివృద్ధి ఉంటే చాలని ఈ మాట కేసీఆర్ గారు ఇలా అన్నాడు అని చెప్పి కూడా జగిత్యాల సభలో చెప్పారు. అలాంటి జీవన్ రెడ్డి మీకు అవసరమా అని కూడా అడిగారు. మళ్ళీ అలాంటి జీవన్ రెడ్డి గారిని ఈరోజు చేర్చుకోవడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను ఈ మీడియా ద్వారా నాకు తెలిసిన కొంత సమాచారాన్ని మీతో షేర్ చేసుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు మేడిగడ్డలో ముఖ్యమంత్రి గారి సభ కూడా ఉంది. కాళేశ్వరం పునరుద్ధరించాలనే ఆలోచన ఇవ్వాలనేది కాదు, అది కూలిపోయిన తెల్లారెడ్డి నుండి కూడా ఎన్డీఎస్సీ కమిటీ వేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆనాటి నుండి కూడా ఆలోచన చేస్తున్నారు. నేను ఒక విషయాన్ని మీతో షేర్ చేస్తా ఉన్నా. అనుకోవచ్చు నేను కూడా 2వసారి గెలిచిన ఎమ్మెల్యేను, పక్కా రాజకీయ కుటుంబం నుంచి వచ్చినని. జగిత్యాల ప్రాంతంలో కాలువలు తవ్వినప్పుడు కాలువల మంత్రి, వ్యవసాయ మంత్రిగా ఉన్న వారి మనమన్నే. అటువంటిప్పుడు నాకు కూడా నీళ్ళ మీద అవగాహన ఉంటుంది.